మిత్రులారా, ఈ వీడియోలో మనం ఏపీడిఎస్సి 2024 ఎస్జిటి మ్యాథ్స్ కంటెంట్కి సంబంధించి అర్థమెటిక్ టాపిక్లోని కొన్ని సమస్యల గురించి వాటి సాధన గురించి తెలుసుకుందాం. 9.6 ఇంటూ 3.6 డివైడెడ్ బై 7.2 ప్లస్ 0.6 మైనస్ 1/10 విలువ ఎంత అన్నాడు. మనం బాడ్మాస్ నియమాన్ని అనుసరించి ఈ సమస్యను సాధన చేస్తే మనకి జవాబు 5.3 వస్తుంది. ఒక వస్తువు కొన్న వెల అమ్మిన వెలలు 8:9 నిష్పత్తిలో ఉన్నాయి. ఆ వస్తువు అమ్మిన వెల ₹6.75 అయినా దాని కొన్న వెల ఎంత అన్నాడు. మనకి లెక్క ప్రకారం కొన్న వెల అమ్మిన వెలల నిష్పత్తి 8:9, అమ్మిన వెల ₹6.75, 9 భాగాలు. అది కొన్న వెల ఏమో మనకి 8 భాగాలు కాబట్టి ₹6.75 బై 9 × 8 చేస్తే జవాబు ₹6 వస్తుంది. కొన్న వెల ₹6. 18, 20, 9 Cలు అనుపాతంలో ఉన్న C విలువ కనుక్కోండి అన్నాడు. అనుపాతంలో ఉంటే అంత్యములు లబ్ధం = మధ్యములు లబ్ధం. లెక్క ప్రకారం 18C = 20 × 9, C విలువ 10 వస్తుంది. జవాబు 10. 320లో 300 ఎంత శాతం అన్నాడు. దీనికి మనం 300/320 × 100% చేస్తే జవాబు మనకి 375/4 వస్తుంది. దీన్ని మనం ఇంకా సూక్ష్మీకరిస్తే 93 and 3/4% వస్తుంది. 150 గ్రాముల వేరుశనగ పప్పు నుండి 69 గ్రాముల నూనె లభించింది. వేరుశనగ పప్పులో నూనె బరువు ఎంత శాతం అన్నాడు. దీనికి 150 గ్రాముల వేరుశనగ పప్పు నుండి లభించిన నూనె 69 గ్రాములు. నూనె బరువు శాతం కావాలంటే 69/150 × 100 చేస్తే జవాబు మనకి 46% వస్తుంది. 4 డజన్లలో 8 and 1/3% విలువ కనుక్కోండి అన్నాడు. 4 డజన్లలో 8 and 1/3% అంటే 25/3%. దీన్ని సూక్ష్మీకరిస్తే 1/3 వస్తుంది. ఇంకా సూక్ష్మీకరిస్తే 0.33 డజన్లు. ఆన్సర్ 0.33 డజన్లు. ఒక సైకిల్ విలువ ₹950. వాడకం వల్ల ప్రతి సంవత్సరం దాని విలువ 5% తగ్గుతుంది. ఒక సంవత్సరం తరువాత దాని విలువ ఎంత ఉంటుంది అన్నాడు. సైకిల్ విలువ ₹950. ₹950 5% అంటే ₹47.50 వస్తుంది. ఒక సంవత్సరం తరువాత దాని విలువ ₹950 నుంచి తీసివేస్తే జవాబు ₹902.50 వస్తుంది. 12.5%ను దశాంశ భిన్నంగా వ్రాసిన దాని విలువ ఎంత అన్నాడు. శాతాలను భిన్నంగా మార్చాలంటే శాతం గుర్తు తొలగించి 100తో భాగించాలి. 12.5/100 చేస్తే 0.125 ఆన్సర్ అవుతుంది. ఒక సైకిల్ను ₹1000 కొనెను. ఇంతలో సైకిళ్ళకు ధరలు తగ్గిపోవడం వలన ₹900 అమ్మెను. అతనికి ఎంత శాతం నష్టం వచ్చెను అన్నాడు. సైకిల్ కొన్న వేళ ₹1000, అమ్మిన వేళ 900, కాబట్టి నష్టం ₹100 వస్తుంది. నష్ట శాతం కావాలంటే నష్టము బై కొన్న వేళ × 100. దీన్ని సాధిస్తే మనకి 10% వస్తుంది. జవాబు 10%. ఒక పుస్తక వ్యాపారి ఒక్కొక్కటి ₹12 వెల గల పుస్తకాలు 300 కొన్నాడు. పిమ్మట వాటిని 15% లాభానికి అమ్మిన ఒక్కొక్క పుస్తకం అమ్మిన వెల ఎంత అన్నాడు. ఒక పుస్తకం కొన్న వెల ₹12 అంటే 100% ₹12 అయింది. 15% లాభానికి అమ్మాడు అంటే 115% మనం కొనుక్కోవాలి. 115% ఎంత అవుతుందంటే ₹13.80 అవుతుంది. జవాబు ₹13.80. ఒక వస్తువును ₹5 కొని 20% లాభానికి అమ్మిన లాభము ఎంత అన్నాడు. లాభశాతం = లాభము బై కొన్న వెల × 100. లాభం = లాభశాతం × కొన్న వెల బై 100. మనకు జవాబు ₹1 వస్తుంది. ఒక చెప్పుల దుకాణదారుడు క్లియరెన్స్ సేల్ అని ప్రకటించి 30% తగ్గింపు ఇచ్చుచున్నాడు. ఒక వ్యక్తి ₹150 విలువ చేసే బూట్లను, ₹50 వెలగల చెప్పులను కొన్న అతను చెల్లించవలసింది ఎంత అన్నాడు. దీనికి బూట్లు చెప్పులు మొత్తం ఖరీదు 150 + 50 ₹200. రిబేట్ ఏమో 30%. ₹200 రిబేటు ఎంత అవుతుందంటే ₹60 అవుతుంది. కాబట్టి అతను చెల్లించాల్సింది ₹260 తీసిస్తే ₹140. లేదా దీన్నే 100% ₹200 అవుతుంది. మనకు రిబేట్ 30% ఇచ్చాడు కాబట్టి 70% ఎంత? 70% కనుక్కుంటే 200/100 × 70 చేస్తే ₹140 జవాబు వస్తుంది. రాము 2 పుస్తకాలను ఒక్కొక్కటి ₹15కు అమ్మెను. మొదటి పుస్తకంపై 25% లాభము, రెండవ పుస్తకంపై 25% నష్టము వచ్చును. అయినా అతనికి మొత్తం మీద లాభమా నష్టమా ఎంత శాతం అన్నాడు. మనం ఎప్పుడు కూడా 2 వస్తువులను ఒకే ధరకు అమ్మినప్పుడు మొదటి వస్తువుపై X% లాభం,
రెండవ వస్తువుపై X శాతం నష్టం వచ్చినప్పుడు మొత్తం మీద ఎల్లప్పుడూ వచ్చినది నష్టమే. ఆ నష్ట శాతం ఎంత అంటే x/10 లెక్క ప్రకారం x = 25, నష్ట శాతం వస్తుంది. నష్ట శాతం 25/10 = 6.25 జవాబు వస్తుంది. 720 రూపాయలకు 20% రిబేట్ ఇచ్చినా చెల్లించవలసిన సొమ్ము ఎంత అన్నాడు. లెక్క ప్రకారం 100% ఏమో 720 రూపాయలు, 20% రిబేట్ ఇచ్చారు కాబట్టి 80% మనం కొనుక్కోవాలి. 80% కావాలంటే 720/100 × 80 జవాబు 576 రూపాయలు. అసలు 2500 రూపాయలు, వడ్డీ రేటు సంవత్సరానికి 5%, కాలం 2 సంవత్సరాలు అయినా చెల్లించవలసిన మొత్తం ఎంత అన్నాడు. A = P + I. ముందుగా మనం I కొనుక్కుంటే 250 రూపాయలు వస్తుంది. A 2500 + 250 మొత్తంగా 2750 రూపాయలు. జవాబు 2750 రూపాయలు. ఒక రైతు వడ్డీ వ్యాపారి దగ్గర 18% వడ్డీకి 4500 రూపాయలు అప్పు తెచ్చాడు. 2.5 సంవత్సరాల తరువాత బాకీ తీర్చాలంటే ఎంత సొమ్ము ఇవ్వాలి? దీనికి అసలు 4500, వడ్డీ రేటు 18%, కాలం 2.5 సంవత్సరాలు అంటే 5/2 సంవత్సరాలు. మనం ఈ సూత్రంలో వేసినట్లయితే I = PTR/100లో వేస్తే I ఏమో 2025 రూపాయలు వస్తుంది. మొత్తం ఏమో అసలు ప్లస్ వడ్డీ కాబట్టి మొత్తం 6525 రూపాయలు వస్తుంది. రాము ఒక పరీక్ష యొక్క మొత్తం స్కోర్లో 80% సాధించి 120 మార్కులు పొందాడు. అయినా గరిష్టంగా పొందగల స్కోర్ ఎంత అన్నాడు. లెక్క ప్రకారం 80% అంటే 120 మార్కులు, 100% ఎంత? 100% కావాలంటే 120/80 × 100 చేస్తే జవాబు 150 మార్కులు. నెక్స్ట్ 15% లాభంతో ఒక డ్రెస్ను 92 రూపాయలకు అమ్మిన డ్రెస్ యొక్క అసలు ధరను కనుగొనుము అన్నాడు. లెక్క ప్రకారం 15% లాభంతో డ్రెస్ ధర 92 రూపాయలు అంటే 115% ఏమో 92 రూపాయలు అవుతుంది. మనం 100% ఎంత కనుక్కుంటే సరిపోతుంది. 100% కావాలంటే 92/115 × 100 జవాబేమో 80 రూపాయలు వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.